డబ్బు సంపాదించడం ఒక సవాలు అయితే దాన్ని నిలబెట్టుకోవటం ఇంకా పెద్ద సవాలు. చాలామందికి ఇది అనుభవమే కదూ. కష్టపడి సంపాదిస్తాం, కాని అది ఎటుపోతుందో తెలియదు. సరే, ఈ సమస్యకు మన శాస్త్రాలు ఒక చక్కటి సంప్రదాయ మార్గాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు విశ్లేషణలో మనం ఆ మార్గం గురించే వివరంగా మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవట్లేదనిపిస్తోంది. అంటే సంపాదన అయితే ఉంటుంది, కాని పొదుపు మాత్రం కనిపించదు. దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? ఇది కేవలం మన ఫైనాన్షియల్ ప్లానింగ్ లోపమా, లేక దీనికి మరేదైనా లోతైన కారణముందా? అవును, ఇక్కడే ఉంది అసలు విషయం. మన పురాతన శిలాశాసనం లాంటి గ్రంథాలేం చెప్తున్నాయంటే, ఆర్థిక స్థిరత్వం అనేది 2 భాగాల సమీకరణం లాంటిదట. సంపాదించడం మొదటి భాగమైతే దాన్ని నిలుపుకోవడం రెండోది. ఇంక చెప్పాలంటే అదే చాలా ముఖ్యమైనది. చాలామంది మొదటి భాగంపైనే దృష్టి పెడతారు, కాని ఆ రెండో దాన్ని అస్సలు పట్టించుకోరు. సరే, ఇప్పుడు ఈ ఆర్థిక విషయానికి శుక్రవారానికి మధ్య ఉన్న ఆ జ్యోతిష్య ఆధ్యాత్మిక సంబంధమేంటో చూద్దాం. అసలు సంపదకు, శ్రేయస్సుకు శుక్రవారానికే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు కారకుడు శుక్రగ్రహం. ఈ గ్రహానికి ప్రత్యేకంగా కేటాయించిన రోజే శుక్రవారం. అందుకే అంటారు కదా, ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వాళ్ల ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ సిరి సంపదలతో నిండి ఉంటుందని ఒక బలమైన నమ్మకం. అంటే శుక్రవారం నాడు ఒకరు కాదు, 3 శక్తివంతమైన దేవతలు అధిదేవతలుగా ఉంటారన్నమాట. అందుకే ఈ రోజు చేసే పూజలు, ఆరాధనలు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈ పూజ కేవలం డబ్బును మాత్రమే కాదు, ఇంట్లో శాంతిని, సంతోషాన్ని, ఒక పాజిటివ్ వైబ్రేషన్ని కూడా నింపుతుంది. ఇక మహాలక్ష్మీదేవి ఆశీస్సులను మన ఇంట్లోకి ఆహ్వానించడానికి మనం పాటించాల్సిన కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి తామర పువ్వును సమర్పించడం వెనుక ఒక గొప్ప అర్థముంది. అది బురదలోనే పుడుతుంది, కాని దానికి ఆ బురద అంటుకోదు. ఎంతో స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది. ఇది మనకేం చెప్తోందంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో, సంసారంలో ఉంటూనే ఏ బంధాలకు, మాయకు అంటకుండా నిర్లిప్తంగా ఉండాలనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. ఈ ఆచారంలో 3 ముఖ్యమైన స్టెప్సున్నాయి. 1. సువాసన వెదజల్లే పువ్వులు. 2. పవిత్రమైన నెయ్యిదీపం నుంచి వచ్చే కాంతి. 3. శ్రీసూక్తం లాంటి వేదమంత్రాల్నుంచి వచ్చే ధ్వనితరంగాలు. సువాసన, కాంతి, ధ్వని ఈ 3 మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టి ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇప్పటిదాకా మనం పూజలు, ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాని అది మాత్రమే సరిపోదు. ఇప్పుడు మనం దృష్టిని సంపన్నమైన, సానుకూల వాతావరణాన్ని మనింట్లో నిలుపుకోవడానికి పాటించాల్సిన కొన్ని నియమాల వైపు మారుద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో నిలవాలంటే శుక్రవారాల్లో ఈ 3 నియమాలు తప్పక పాటించాలి. సాయంత్రం పూట అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఇల్లు ఊడిస్తే ఆమెను బయటకు పంపినట్టేనని శాస్త్రం చెబుతుంది. అలాగే ఎక్కడైతే ప్రశాంతత, గౌరవముంటాయో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఇక పాలు, పెరుగు లాంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల శుక్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం లేదా శ్రేయస్సు అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు. దాని అసలైన అర్థం చాలా ఉన్నతమైనది. మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. ఐశ్వర్యమంటే కేవలం డబ్బు కాదు, అది సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సంతోషకరమైన కుటుంబ జీవితం, వీటన్నింటి కలయిక. ఇవన్నీ ఉన్నప్పుడే అది నిజమైన ఐశ్వర్యమవుతుంది. ఈ విశ్లేషణను ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమిది. ఒక కుటుంబానికి నిజమైన ఐశ్వర్యమంటే ఏమిటి? అది బ్యాంక్ బ్యాలెన్స్లో మాత్రమే ఉందా, లేక మన చుట్టూ ఉన్న సంబంధాలలో, సంతోషంలో ఉందా? ఆలోచించండి.